సో సార్ ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దాదాపుగా సంవత్సరంన్నర అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిపోయిందా సక్సెస్ అయిపోయిందా అన్నది ఒక పాయింట్ సార్. సో ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిపోయిందని ప్రతి ఒక్కరు అంటున్నారు. మీరు ఒక రాజకీయ విశ్లేషకుడిగా సీనియర్ నాయకుడిగా ఏం చెప్తారు? ముందుగా రాజు, మీ తొలి తెలంగాణ వెలుగు బాగుంది, పేరు కూడా బాగుంది. రియల్ వెలుగు ఇయ్యాలి. మీ తెలంగాణ వెలుగు కావాలి. చాలా ఉన్నాయి తెలంగాణ పేరు మీద ఛాన్స్. ఇప్పుడు తెలంగాణ వెలుగు చాలా బాగుంది డెఫినెట్ గా. ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల నుంచి మీ సోషల్ దీంట్లో ఉన్నారు, జర్నలిజంలో. డెఫినెట్ గా మంచి ఇష్యూస్ మీద వెళ్తారని చెప్పి నేను ముందు మీకు అభినందనలు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. సో అయితే ఇప్పుడు తెలంగాణకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వచ్చి 1.5 year అయింది. వాస్తవం ఒకటేంటంటే ఏరా అయితే ఎన్ని పళ్ళు కొట్టుకోవడం అన్నట్టుగానే ఉంది. నాకేమీ పెద్ద మార్పులు ఏమి కనపడలా. ఒకటేంటంటే కేసీఆర్ వచ్చిన తర్వాత, అంటే నేను నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ దాదాపు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నేను అందరు సీఎంలని చాలా ఈజీ కలవగలిగాను. దో ఐ హ్యావ్ టు అంటే దాన్ని అంత పెద్ద పొజిషన్ లేకపోయినా మామూలు కార్యకర్తగా కూడా చాలా పెద్ద కష్టమేది కాదు. వైఎస్ గారు ఏంది, ఎన్టీ రామారావు ఏంది, ఎన్టీ రామారావు వాకింగ్ ఉండే ఆల్మోస్ట్ చాలా ఈజీ ఉండే. తర్వాత రోషయ్య గారు ఏంది, కిరణ్ కుమార్ ఏంది, ప్రతి ఒక్కరిని కలవగలిగిన అవకాశాలు ఉంటాయి. బట్ కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ ని ఒక్కసారి 2 సార్లు కలిశాను నేను పర్సనల్ గా. ఆ తర్వాత 10-11 సంవత్సరాలు ఇప్పుడు నేను టీవీలో కానీ పరిస్థితికి ఎప్పుడు నేను చూడలేదు ఆయన. అంటే మాలాంటి వాళ్ళకి ఆ పరిస్థితి అంటే ఆలోచించండి. బట్ రేవంత్కి వచ్చేటప్పటికి కొద్దిగా మినిస్ట్రీ కలుస్తున్నారు, ఆయన కలుస్తున్నాడు. నేను ఆయన 2-3 సార్లు కలిశాను వివిధ పనుల మీద, ఇష్యూస్ మీద సబ్మిట్ చేయడానికి. కొంచెం ప్రజలకు దగ్గరగా ఉంది ప్రభుత్వం, అంతకు తప్ప పెద్ద తేడా రాలేదు ఇంకేమి. ఒకటేంటంటే ఒక రియాలిటీ ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు రకరకాల ప్రాజెక్ట్స్ పట్టుకున్నాడు ఆయన. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్, ఒకటి కొంచెం మనకి ఇబ్బంది పెట్టినా మంచి ప్రాజెక్ట్ అది, నేనేం కాదన్నాను. కానీ దాంట్లో వచ్చిన కరప్షన్ మాత్రమే చాలా డేంజరస్ గా జరిగిపోయింది అన్నట్టు మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు కేసీఆర్ గారు అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా స్థానికంగా, ఎందుకంటే నేను యాజ్ ఎ డాక్టర్ చెప్తున్నాను, నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. సగం రోగాలన్నీ నీళ్లతో వస్తాయి. ఒక్కసారి వాటర్ వచ్చింది అంటే కనుక సగం ఫ్యామిలీ బాగుపడ్డట్టే, మంచి నీళ్ళు వచ్చినాయి అంటే కనుక. సో అట్లా నీళ్ళు ఇవ్వగలిగాడు ఆయన అంతకుముందు. తర్వాత భగీరథ దాని మీద పేరు మీద పెట్టుకొని పెట్టినా కరప్షన్ ఆపలేకపోయాడు దాంట్లో. దాంట్లో చాలా కరప్షన్ ఉండటం ఒకటి. వితౌట్ కరప్షన్ ఈ కాలంలో అయితే జరగదు. కానీ అంటే ఒకటి దాన్ని ఫెలిసిటేషన్ అంటారా, లేకపోతే ఇంకేమంటారా, మీడియేషన్ డబ్బులు అంటారా. బట్ దీంట్లో కరప్షన్ చేతులు చాలా ఎక్కువ దాటారు. చాలా ఎక్కువ దాటింది, చాలా మితిమీరిన కరప్షన్ జరిగినట్టుగా నోటీస్ కూడా ఇచ్చారు కదా సార్. నోటీస్ కూడా ఇచ్చారు, ఆయన వెళ్తున్నాడు. మితిమీరిన కరప్షన్ జరిగినట్టు మాత్రం అయింది. మరి అది ఓవర్లుక్ చేశారా, కావాలని చేశారా, ఏం చేశారా అనేది మాత్రం మనం అంత ఈజీగా కామెంట్ చేయడం అనేది లేదు. ఎన్నో టైం తెలుస్తుంది. తర్వాత ఆయన పాపులిస్టిక్ స్లోగన్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. జాబ్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు ఆయన. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి అన్నాడు. అప్పుడు మేము మా కుటుంబం కింద 2000 అనౌన్స్ చేస్తే 3000 ఇస్తా అని చెప్పి అన్నాడు, ఇవ్వలేదు. అది జాబ్స్ రిక్రూట్మెంట్ లో చాలా జాబ్స్ ఆయన గవర్నమెంట్ టేకప్ చేసినప్పుడు 1,07,000 జాబ్స్ ఉంటే అది 3 లక్షలకు పెరిగిపోయినాయి ఆయన దగ్గర ఉన్నప్పుడు. అవి ఫిలప్ చేయలేకపోయారు. ఇంకా చాలా విషయాల్లో చాలా ఫెయిల్యూర్స్ కనపడ్డాయి ఆయన దగ్గర. ఇప్పుడు రైతు బంధు లాంటివి కొన్ని ఇచ్చినా, తర్వాత మనకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చూసి ఇక్కడ బస్సు దవాఖానాలు లాంటివి పెట్టినా, కొన్ని కార్యక్రమాలు టేకప్ చేసినా, బట్ టోటల్ గా చూస్తే ప్రభుత్వం పెద్ద ప్రజలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడ్డట్టు కనపడాల. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లో కానీ వాటిల్లో కానీ పెద్ద కనపడలేదు. ఏదో మనకి అక్కడ ఏదో మన ఈ బ్రిడ్జ్ కట్టేసేసి, మన మాదాపూర్లో బ్రిడ్జ్ కట్టేసేసి సుందరంగా చేశానంటాం అన్నారే కానీ హైదరాబాద్ మాత్రం రక్షించలేకపోయారు కదా. ఇప్పుడు కూడా నిన్న మొన్న వర్షాలు వచ్చినా కానీ నీళ్లు మునిగిపోతున్నాయి, పడవలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆయన అప్పుడు అన్నది ఏంది, వాటికన్స్ అదేదో మహానగర్ తీసుకెళ్లి నేను వెనీస్ నగరంలో చేస్తా అన్నాడు. వెనీస్ నిజంగా వెనీస్ అంటే పడవలు వచ్చినాయి ఇప్పుడు అక్కడ. పరిస్థితి ఏర్పడింది అది. సో అటువంటి అన్ని చూసాము. చూసిన తర్వాత సరే దాంట్లో రకరకాల పద్ధతులు జరిగినాయి అనుకోండి. అసలు యాక్చువల్గా 2018లోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోవాల్సింది. అప్పుడు ఒక 25 లక్షల ఓట్లు రజత్ కుమార్ గారు ఉన్నప్పుడు గోల్మోలేదు, మీకు గుర్తుందో లేదో. దాని మీద మేము చాలా గొడవ కూడా చేసాం. 25 లక్షల ఓట్లు పోయినాయి అని చెప్పి రజత్ కుమార్ దగ్గర ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి గొడవ చేస్తే ఏం పోలేదని అన్నాడు రజత్ కుమార్ గారు. ఆన్ ద రికార్డ్ ఉంటుంది నేను చెప్పేది. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన సారీ చెప్పాడు. మీరు వెనక్కి వెళ్ళండి, చూడండి, గూగుల్లో చూడండి, నెట్ చూడండి, పేపర్లో చూడండి. జస్ట్ ఈ సెడ్ సారీ. 25 లక్షల ఓట్లు ప్రజలకు గోల్ చేసి వచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. 2018 దాన్ని చెప్తున్నాను. అప్పుడే పోవాల్సింది. ఎనీహో తర్వాత మళ్ళీ నిలబడ్డారు, చేశారు. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమన్నా కానీ యాంటీ ఇన్కంబెన్స్ ఉంది. ఆల్టర్నేట్ లేకపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా సరిగ్గా లేదు. మీకు తెలుసు ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో కుమ్ములాటలే, ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా కుమ్ములాటలే. మంచి ఒక ప్రజలు ఉన్నారు వాళ్ళ వెనకాల, నాయకత్వం ఉంది. ఇప్పటికీ 32% ఓట్స్ కాంగ్రెస్ ఉన్నాయి. ఇప్పటికీ స్టిల్ ఎక్కడ పోవాయి. వాటిని ఎన్కాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్యూర్, నాయకత్వం ఫెయిల్యూర్.
అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిజంగా బ్రహ్మాండంగా చేశాడు. 4,000 కిలోమీటర్లు తిరగడం అనేది ఒక వీళ్ళు అంటారు కదా మహారాజు కొడుకునో లేకపోతే అదనో ఏదో పేరు పెడతారు కదా, బట్ 4,000 కిలోమీటర్లు రోడ్లు ఏమన్నా నడిచాడంటే మామూలు మాట కదా అది. అంత చేసిన నాయకత్వంలో మార్పులు రాల వీళ్ళందరూ కలిసి కట్టుకు వెళ్ళడంలో. కానీ అక్కడ లక్కీలో ఏమైందంటే అక్కడ మహారాష్ట్రలో చేసిన కుమ్ములాట 30% ఏదైతే కాంట్రాక్ట్ ఉందో కరప్షన్ ఉందో బీజేపీ ప్రభుత్వంలో, ప్రభుత్వం కూలగొట్టి మళ్ళీ ప్రభుత్వం వచ్చారో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం లక్కీలో ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద పడింది ఒకటేసారి. తెలంగాణ ఎందుకంటే దాని తర్వాత 3-4 నెలలకు 6 నెలలకి మన దగ్గర ఎన్నికలు ఉంటాయి. ఆ ఊపుతోటి రేవంత్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలు పట్టుకొచ్చి పెట్టినట్టుగా తెలిసింది మనకి. ఎందుకంటే మాటలు చెప్పినప్పుడు 1,000-1,500 కోట్ల వరకు ఆయన పట్టుకొచ్చాడు. రియల్ ఎస్టేట్ లో మంచి బిజినెస్ మ్యాన్ ఆయన తిరుపతి రెడ్డి గారు కానీ పెట్టినట్టుగా మనం విన్నాం. నేను చాలా వాటిలో కానీ అన్ని చోట పెట్టి ఎలక్షన్స్ లో సక్సెస్ కాగలిగాడు ఆయన. ఆ వేవ్ని ఈ వేవ్ని యాంటీ ఇన్కంబరెన్స్ ని మొత్తాన్ని ఎన్కాష్ చేసుకుని తీసుకురావడం జరిగింది ఆయన. సో ఇప్పుడు చేసిన తర్వాత వాగ్దానాలు చేశారు. ఒకటి దాంట్లో వాళ్ళు చేసిన 6 వాగ్దానాలు సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తుంది ఏదైతే కేజ్రీవాల్ గారు చెప్పేందో ఫ్రీ బస్ ఇస్తున్నారో అదే ఫ్రీ బస్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాడు. మిగతా అన్ని చోట్ల చూసినంత మాత్రం ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి. ఇంకా నాకు తెలిసి విలేజెస్ లో కానీ ఎక్కడన్నా కానీ చాలా వ్యతిరేకత ఉంది అంటున్నారు. బట్ ఆల్టర్నేట్ ఏంటి మళ్ళీ దేర్ ఇస్ నో ఆల్టర్నేట్. ఎక్కడన్నా చూసినా కానీ అటు బీజేపీ చూస్తే బీజేపీ పెద్దగా వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజల మధ్య చిచ్చుపిచ్చి రావడం తప్ప, వాళ్ళు మత ద్వేషాలు రెచ్చగొట్టి తీసుకురావడం తప్ప కాంక్రీట్ గా వాళ్ళు చేసింది కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ 8 మంది ఎంపీలు ఉంటే చాలా చేయాల్సింది కదా. మనకు రావాల్సిన ఇప్పటివరకు ఇంకేమో రావాల్సిన ప్రాజెక్ట్ రావాల్సింది కదా. అంతకుముందు 4 ఎంపీలు ఉన్నారు, ఏం తీసుకొచ్చారు వీళ్ళు మన రాష్ట్రానికి? ఏం పట్టరాలేదు. ఏదో మాటలు చెప్తారు కానీ వాళ్ళు ఏమి పట్టుకొచ్చింది అయితే నాకు కనపడలేదు ఏమి. అలాగే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఏరియాల డెవలప్మెంట్స్ కానీ వాళ్ళు తిట్టడం, గొడవలు పట్టడం, ఇంటర్నల్ గా